అర్ధరాత్రి ఒక పురాతన ఆలయం, అనాథ బాలుడి కన్నీటి ప్రార్థన, ఆ తర్వాత జరిగిన అద్భుతం చూసి ఒక గ్రామం మొత్తం నివ్వెరపోయింది. అసలు ఆ రాత్రి అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరు? తెలుసుకోవాలంటే ఈ కథను తప్పక చివరి వరకు వినండి. జై శ్రీరామ్, జై బజరంగబలి. హనుమంతుడు అంటే కేవలం త్రేతాయుగంలో శ్రీరాముడికి సేవ చేసిన వానర వీరుడు మాత్రమే కాదు, ఈ కలియుగంలో కూడా భక్తులను రక్షిస్తూ వారి పిలుపుకు వెంటనే స్పందించే చిరంజీవి. ఈరోజు మీరు వినబోయే కథ ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక అద్భుత సంఘటన. ఈ కథ పేరు హనుమంతుని అదృశ్య రక్షణ. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర ఒక పురాతన ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఆ గుడికి పూజారి రామయ్య. అతను ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి స్వామివారికి అభిషేకం, అర్చన చేసేవాడు. ఆలయానికి ఎక్కువ మంది రాకపోయినా రామయ్యకు ఒక నమ్మకం ఉండేది, ఈ గుడిలో స్వయంగా బజరంగబలి సంచరిస్తుంటాడు అని. గ్రామస్తులు అతని మాటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒకరోజు ఆలయం దగ్గరకు 10 ఏళ్ల వయసున్న ఒక బాలుడు వచ్చాడు. అతని పేరు మాధవ్. అతనికి తల్లిదండ్రులు లేరు. అతను ప్రతిరోజు గుడి మెట్లపై కూర్చొని ఇలా ప్రార్థించేవాడు: హనుమంతుడా, నాకు ఎవరూ లేరు, నువ్వైనా నా స్నేహితుడిగా ఉండు. పూజారి రామయ్య అతనికి అన్నం పెట్టి ఆలయంలోనే ఉండేలా చేశాడు. కొద్ది రోజులకు మాధవ్కు ఒక అలవాటు ఏర్పడింది. ప్రతిరోజు గుడి మూసిన తర్వాత అతను స్వామివారి విగ్రహం ముందు కూర్చొని మాట్లాడేవాడు: ఈరోజు నాకు చాలా ఆకలేసింది, నేను ఒక పక్షికి గింజలు పెట్టాను. ఈరోజు నువ్వు నవ్వినట్లు అనిపించింది. గ్రామస్తులు చూసి నవ్వుకునేవారు. రాతి విగ్రహంతో మాట్లాడుతున్నాడా? ఒకరోజు రాత్రి మాధవ్ గుడిలో నిద్రపోతున్నాడు. హఠాత్తుగా బయట నుంచి ఒక ముసలివాడి గొంతు వినిపించింది: బాబు, నాకు చాలా దాహంగా ఉంది. మాధవ్ వెంటనే లేచి ఆలయంలో నీటిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ ముసలివాడు చిరునవ్వుతో, నీకు భయం లేదా అని అడిగాడు. మాధవ్ అన్నాడు, నా దగ్గర హనుమంతుడు ఉన్నాడు, నాకు భయం ఎందుకు? ముసలివాడు నవ్వి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పూజారి ఆశ్చర్యపోయాడు. హనుమంతుడి విగ్రహం పాదాల దగ్గర ఒక ఎర్రటి సింధూరపు పాదముద్ర కనిపించింది. 1 సంవత్సరం తరువాత ఆ గ్రామాన్ని ఒక భారీ తుఫాను చుట్టుముట్టింది. వర్షాలు, గాలులు భయంకరంగా వీచసాగాయి. గ్రామం పక్కనే ఉన్న చెరువు కట్ట తెగిపోతుందనే వార్త వచ్చింది. గ్రామస్తులందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. పూజారి రామయ్య కూడా మాధవ్ను తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు. కానీ మాధవ్ మాత్రం గుడి ముందు నిలబడి, బజరంగబలి, ఈ గ్రామాన్ని కాపాడు అని గట్టిగా అరిచాడు. అదే సమయంలో ఆకాశంలో ఒక భయంకరమైన ఉరుము, మెరుపులతో కూడిన వెలుగులో గ్రామస్తులకు ఒక విశాలమైన కోతి ఆకారం కొండపై నిలబడి ఉన్నట్లు కనిపించింది. దాని తోక గాలిలో ఎగురుతోంది. కళ్ళలో అగ్ని జ్వాలలు మెరవసాగాయి. అది చెరువు కట్ట వైపు దూసుకెళ్ళినట్లు అందరికీ కనిపించింది. కొన్ని క్షణాల తరువాత తుఫాను బలం తగ్గిపోయింది. చెరువు కట్ట కూడా తెగలేదు. గ్రామం ప్రమాదం నుంచి బయటపడింది. మరుసటి రోజు అందరూ గుడికి వచ్చారు, కానీ మాధవ్ కనిపించలేదు. అతను కూర్చునే చోట ఒక చిన్న తులసిమాల, ఒక ఎర్రటి గద బొమ్మ మాత్రమే ఉన్నాయి. పూజారి ఏడుస్తూ, మాధవ్, ఎక్కడికి వెళ్ళావు అని పిలిచాడు. అప్పుడే గుడిలోని గంట తనంతట తాను మోగింది. ఒక గాలి వీచింది. హనుమంతుడి విగ్రహం మెడలో ఉన్న పూలమాల జారి రామయ్య చేతిలో పడింది. ఆ మాలలో ఒక చిన్న చీటి ఉంది. దీనిపై ఇలా రాసి ఉంది: నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. కొన్ని రోజుల తర్వాత ఆ రాత్రి వచ్చిన ముసలివాడిని మరొక గ్రామంలో కొందరు చూశామని చెప్పారు.
ఆయన చేతిలో ఒక గద ఉండేదట. నుదుటిపై సింధూరం ఉండేదట. ఆయన నోట ఎప్పుడు ఒకటే మాట ఉండేదట, అదే శ్రీరామ శ్రీరామ శ్రీరామ. పూజారి రామయ్యకు అర్థమైంది, మాధవ్ అనాథ కాదు, హనుమంతుడే అతనికి తోడుగా ఉన్నాడు. ఆ ముసలివాడి రూపంలో వచ్చినది కూడా బజరంగ బలే. భక్తి అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు కాదు, పసిపిల్లల వంటి స్వచ్ఛమైన మనస్సు, స్వార్థం లేని సేవ, అచంచలమైన విశ్వాసం. హనుమంతుడి శక్తికి ప్రతీక, వినయానికి ప్రతీక, భక్తికి ప్రతీక. ఎవరైనా కష్టాల్లో ఉండి నిజమైన హృదయంతో జై శ్రీరామ్ జై బజరంగబలి అని పిలిస్తే ఆ పిలుపు వృధా కాదని భక్తుల విశ్వాసం. ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి. ఈ హనుమంతుని ఆశీస్సులు మీ అందరిపై, మన అందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై బజరంగబలి.